హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రస్తుతం మనందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, నా అన్వేషణ ఇటు బెట్టింగ్ సంబంధించిన వాళ్ళ ఆ ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తుండో, బెట్టింగ్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ గురించి రోజుకొకరి గురించి ఆయన పచ్చి నిజాలు అసలు మామూలు కాదు, బూతులతో రెచ్చిపోతున్నాడు రోజు రోజుకి. సో ప్రస్తుతం ఈ బెట్టింగ్ అంశం అనేది చాలా ట్రెండింగ్ ఉంది కాబట్టి సో దాన్ని లేవనెత్తిన మొదటి వ్యక్తి నాన్ వేసిన కాబట్టి సో నాన్ వేసిన ఎందుకు ఇలా చేస్తున్నాడు, అసలు ఆయన వెనుకున్నది ఏంటి, అసలు ఏ ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు అన్నది ప్రస్తుతం మీ అందరి సుపరిచిత వ్యక్తి సిల్వర్ మ్యాన్ రాఖీ బాయ్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బోల్డ్ అన్ని మాటలు మాట్లాడుకుందాం. ఓకే, ఇక డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆయన నమస్తే. నమస్తే. సో మొత్తానికి ఈ బెట్టింగ్ యాప్ సంబంధించిన ఇష్యూ అనేది ఇక ఏదో ఇక 2-3 రోజులు హడావిడి ఉంటుంది, ఇక క్లోజ్ అయిపోతుంది అనుకున్నాను. బట్ అది క్లోజ్ అవ్వట్లే, రోజు రోజుకి ఇంకా తారాస్థాయికి పోతుంది. మరీ ముఖ్యంగా నాన్ వేసిన అనే వ్యక్తి మనందరికీ తెలుసు, ప్రపంచ యాత్రికుడు ఆయన, చాలా పాపులర్, వెల్ పాపులర్ ఆయన ఈ బెట్టింగ్ యాప్స్ మీద కానీ బెట్టింగ్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ చీల్చి చెండాడుతున్నాడు. ఏమంటారు మీరు దాని గురించి? వాడిని ఎవడు చీల్చి చెండేటోడు లేక వాడు వీళ్ళని పట్టుకున్నాడు. అదేంటది అసలు? ఇప్పుడు అందరూ నాన్ వేసిన హీరో అంటుంటే అందరూ హీరో వచ్చిండు, సినిమాలు చేసిండు, ఫైట్లు చేసిండు, డాన్స్ చేసిండు, హీరో అయ్యిండు. ఎట్లా అయిండు హీరో అయ్యి? ఆటలాడి హీరో అయ్యిండు ఆయన. ఏం ఆటలు? ఆటగాడు కదా, మంచి ఆటగాడు, ఆటగాడే అందుకని హీరో అయ్యిండు అనమాట. ఎక్కడెక్కడ ఆటలు ఆడాలో చెప్తాడు, ఏడేడో దొరుకుతాయో చెప్తాడు, ఏ కంట్రీలో ఎట్లాంటి రుచులు ఉంటాయో చెప్తాడు, అందుకని హీరో అయ్యిండు. సో అంటే ఈ బెట్టింగ్ సంబంధించి ఇవన్నీ బయటికి తీసుకురావడం ఆయన చేసింది తప్ప? వాడెవడే బెట్టింగ్ యాప్లని బయట తీసుకురావడానికి, అది చేయడానికి వాడెవడు? ఎందుకు ఇక్కడ లేరా? మా గవర్నమెంట్ లేదా, లేకపోతే పోలీసు వాళ్ళు లేరా, లేకపోతే ఇది అందరూ అదైపోయారా? వాడెవడో తీసుకురావడం ఏంది? అందరికి తెలుసు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తారని తెలియదా? ఇప్పుడు వాడు చెప్తేనే అయిందా ఇది? అంతకు ముందు కూడా తెలుసు తమ్ముడు. ఎందుకు పోలీసు వాళ్ళు అందరికీ నోటీసులు ఇవ్వలేదా ఇలాంటి అయినప్పుడు? ఇప్పుడు ఫస్ట్ కాదు కదా, ఇంతకు ముందు కూడా అయ్యింది. ఇప్పుడు దాన్ని పట్టుకొని వాడు ఏలాడుతున్నాడు. అర్థమైందా? ఇప్పుడు అందరు ఎట్లా ఫేమస్ అయ్యిండో వీడు అట్నే ఫేమస్ అయ్యిండు తమ్ముడు. వీడేమో మీదికెళ్ళి దిగబడ్డా వీడు. కానీ అనేక ప్రపంచాలు, అనేక యాత్రలు చేశారు, అసలు అడ్వాంచరస్ జర్నీ చేస్తాడు కదా. కరెక్ట్ పాయింట్కి వచ్చినావు. ఇప్పుడు వీడు తిరగనికే, దేశాలు తిరగనికే ఈయనకి ఎక్కడి పైసలు చెప్పుతాముడు. నిన్న యూట్యూబ్ నుండి వస్తున్నాయిగా, రోజు చూపిస్తుంటాడు ఇన్ని మిలియన్స్ వస్తున్నాయి, ఇన్ని లక్షలు వస్తున్నాయని. తీసి బయట పెట్టమను, తీసి బయట పెట్టమని తమ్ముడు. వానికి ఎంత వస్తున్నాయి, వాడు ఏ కంట్రీలు తిరిగిండు, వానికి యూట్యూబ్ నుంచి వచ్చిన మొత్తం పైసలు ఎంత, వీడు తిరిగి కంట్రీలు తిరగడానికి అయిన ఖర్చు ఎంత, తీసి మొత్తం బయట పెట్టమని చీటు. ఫస్ట్ వానికి ఏడికెళ్ళి వస్తున్నాయి పైసలు మనకు తెలుసుకోకుండా వాడిని హీరో చేస్తేట తమ్ముడు. ఇప్పుడు వీళ్ళు బయట పడ్డారు కాబట్టి దొంగలు అని వీడు అంటుండు. మరి వాడు బయట పడితే అప్పుడు వీళ్ళందరూ హీరోలు అవుతారా? అంటే ఆయన యూట్యూబ్ నుండి వచ్చిన పైసలు కదా ఖర్చు పెడుతుంది. ఏ ఊకో తమ్ముడు, నువ్వు యూట్యూబ్ ఛానల్ లేదా, నాకు యూట్యూబ్ ఛానల్ లేదా, మనం లేమా సోషల్ మీడియాలో? ఏంది అన్నాన్ని లక్షలు ఇస్తారు, అన్నాన్ని కోట్లు ఇస్తారా వానికి యూట్యూబ్ నుంచి? ఎక్కడ వస్తాయి తమ్ముడు? అంతగానం వస్తాయా? ఇప్పుడున్న టఫ్ కాంపిటీషన్కి అన్ని డబ్బులు వస్తే పెట్టమను వానికి. అరే అన్వేషరే ఆటగాడా, నేను ఆటగాడు అంటున్నావు కదా బిడ్డ. నీకు యూట్యూబ్ నుంచి ఎన్ని డబ్బులు వచ్చినాయి, నువ్వు ఎన్ని దేశాలు తిరిగినావు, దానికి ఎంత అమౌంట్ ఖర్చు అయ్యని చెప్తావురా? నేను లైవ్లో కూర్చుంటా, వీడియో కాల్ చేయి, నేను మాట్లాడతా. అరే దొరికిరుగా అని చెప్పి ఆట ఆడుకుంటున్నావు. నీ అవ్వ నువ్వు ఎవనివిరా పోయి, నువ్వు వాళ్ళ అమ్మని తిడతావురా? నువ్వు ఇమ్రాన్ వాళ్ళ అమ్మని తిడతావా? నువ్వెంత, నీ బతుకెంత? మీ అమ్మ నాన్నని తిడితే ఊకుంటావా నువ్వు? వాళ్ళ అమ్మని తిట్టడానికి నువ్వు ఎవనివిరా? నువ్వు కోసి కారం పెడితే కొడుక ఇంకోసారి నాకు కనబడ్డావంటే వాళ్ళ అమ్మని తిట్టుడు ఏం తమ్ముడు? మరి పర్సనల్ అటాక్ అనేది రాంగ్. ఇప్పుడు వాళ్ళు ఏం చేసిరు, వాళ్ళకి ఏందైంది నువ్వు చెప్పుకో. వాళ్ళ అమ్మ వ్యభిచారి, వాళ్ళ అమ్మ చార్మినార్ దగ్గర చేసాడు. ఇలా ఇంజావడకు బూతులు వస్తున్నాయి నాకు. నువ్వు ఇవ్వని బే, మీ అమ్మ నాన్న ఏం చేస్తుందో చూసుకోపోవాడా? వాళ్ళ అమ్మ ఏం చేస్తే నీకేంద్రా బాబు?
పర్సనల్ ఎవరు పర్సనల్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ జోలికి ఎందుకు పోతున్నావు అయ్యా నువ్వు? నీకు ఏడికెళ్ళి వస్తున్నాయి చెప్పురా, నీకు ఏడికెళ్ళి వస్తున్నాయి చెప్పు. నువ్వేమైనా వ్యభిచారం చేస్తున్నావా? కంట్రీలు తిరుగుతున్నావు, కొజ్జోన్లాగా మాట్లాడుతావు, కొజ్జగా ఆటగా నాటగా అని అంటావు. ఆటేపించుకుంటున్నావారా నువ్వు? ఎవరు ఎట్లా మసాజ్ చేస్తుంది, ఎవరు తేడా కూర్చుతుంది, వీళ్ళేంది, ఈ హోటలు మైనస్ హోటల్ పేర్లు చూపిస్తావు, ఇండియాని తక్కువ చేసి మాట్లాడుతావు, ఇండియన్ కల్చర్ని కొద్దిగా తప్పు చేసి మాట్లాడుతావు, అక్కడ కంట్రీ వాళ్ళని అదంటావు, మా కంట్రీ అసలు అదంటావు. కొడుక భారతదేశం వస్తే బట్టలు ఇప్పి కొడతావు నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఆడనే తిరుగురా, నువ్వు అక్కడనే తిరగాల. భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతావు, మన పోలీసు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతావు. ఎవనివే నువ్వు? కొజ్జగా మాటలు వేసుకొని చేసుకో, కంట్రీలు తిరుగు, చూపి. నీకు యూట్యూబ్ నుంచి పైసలు వస్తే తిను. నువ్వు శుద్ధపూసగా నువ్వు అరబే, నీకు ఎన్ని పైసలు వస్తురు, ఎన్ని యూట్యూబ్ వాళ్ళు ఇస్తురు, ఎన్ని దేశాల వాళ్ళు ఏమేమి ఇస్తురో నీకు. మన దేశాన్ని తిడుతున్నావు, వేరే కంట్రీ వాళ్ళు ఎన్ని పైసలు ఇస్తురో ఎవరికి తెలుసు తమ్ముడు? నువ్వు చూసినావా? నేను చూసినా. వాడు అన్ని కంట్రీలలో తిరుగుతుండు. నా కంట్రీ గురించి చెప్పు, నా హోటల్ గురించి చెప్పు అని ఎన్ని ప్రమోషన్, ఎన్ని పైసలు తీసుకున్నారే? నువ్వు ఏం పైసలు తీసుకోకుండా చేస్తున్నావురా నువ్వు? చెప్పురా, మీ అమ్మ నాన్న మీద ఒట్టేసుకొని చెప్పురా. నువ్వేం పైసలు తీసుకోకుండా చేస్తున్నారే అన్వేష్? నీకు ఇప్పుడు ఎన్ని హోటల్ వాళ్ళు పైసలు ఇస్తుండొచ్చు. మొన్ననే ఒక వీడియో నేను చూసిన, సెల్ఫ్ ఐఫోన్ ఇచ్చిర్రు ఈయనకి. ఇప్పుడు ఐఫోన్, అరే నీ ముఖానికి ఐఫోన్ కొంటావురా నువ్వు? ఈడ ఉంటే కొనలేవు కదా. నువ్వు అటు పోయినావు, ఫేమస్ అయినావు కాబట్టి అట్లా నీకు తగ్గట్టు నీకు ఎవడో ఒకటి పైసలు ఇస్తారు కాబట్టి నీకు చేస్తున్నావు. వాళ్ళకి ఎవడు దొరకక కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఎవరో బెట్టింగ్ యాప్లు వచ్చిర్రు. పైసలు అర్థమైందా? నువ్వు కంట్రీలు తిరిగి నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావో అమ్మాయిలతోని, అందరితోని, కొజ్జోళ్ళతోని, అందరితోని. వాళ్ళ మాటలు పాపం, వాళ్ళ కొజ్జోళ్ళను మళ్ళీ అనొద్దు, నువ్వు వాళ్ళు ఫీల్ అవుతారు నిన్ను అనడం కంటే. అట్లా నువ్వు ఎంతమందితో తిరిగి నువ్వు ఎన్ని ఎంజాయ్ చేస్తున్నావో అట్లా వాళ్లకు డబ్బు చూడగానే, లేకపోతే 4 డబ్బులు వస్తాయంటే ఆశపడ్డరు వాళ్ళు. తప్పే వాళ్ళు చేసింది. వాళ్ళు వేరే ప్రమోషన్ వీడియోలు చేసుకుంటే అయిపోయేది, కానీ నువ్వు వాళ్ళని టార్గెట్ చేస్తున్నావు. సరే చెయ్యి, కానీ పర్సనల్గా ఎందుకు మాట్లాడుతున్నారో పోయి అమ్మల కాడికి అక్కల కాడికి ఎందుకు పోతున్నావు? కోసి కారం పెడతా కొడుకా, నీకు ఎవడు సరైనోడు దొరకలే, నువ్వు ఏడుంటో చెప్పురా, నేను వస్తా, అప్పు చేశాను వస్తా, ఆ కంట్రీకి వచ్చి తన్నిపోతా నా కొడుక నిన్ను అనుకుంటున్నాము. ఎందుకు అంత ఫైర్ ఎందుకు? ఆయన ఇప్పుడు మాఫియాని బయటికి తీసుకొచ్చి అనేక కుటుంబాలని ఆయన రక్షించినట్టే కదా, ఆయన మీద ఎందుకు అంత ఫైర్? అరే నీకు అర్థమైతలే తమ్ముడు. అంటే ఇప్పుడు వాడు చెప్పడం వల్లనే ఇప్పుడు పోలీసు వాళ్ళు చేస్తురా. పోలీసు అంటే ఇప్పుడు నీకు ఎట్లుందంటే, ఇప్పుడు చేసేదంతా ఎట్లా అయిపోయిందంటే, మన గవర్నమెంట్ పనికిరాంది, మన పోలీసు వాళ్ళు పనికిరాంది. ఇక వీడు ఒక్కటి చెప్పడం వల్ల ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చారు. వీనికి ఎట్లా తెలుసా ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తారని? వీనికి ఎట్లా తెలుసు వాళ్ళు? అర్థమైందా నీకు? ఈ కొజ్జగానికి ఎవడోగోడు ఫోన్ చేసింటాడు, నేను సో అండ్ సో నానిగానికి ఇచ్చినా, నేను బానిగానికి ఇచ్చినా, నేను బోనిగానికి ఇచ్చినా, నువ్వు కూడా చేస్తావా అనేసి అని ఎవడో కాల్ చేసింటాడు. అర్థమైందా? మనకు 10 లక్షలు ఇచ్చినా నీకు 50 లక్షలు ఇస్తా చెయ్యి, ఎందుకంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారని. అర్థమైందా? అప్పుడు ఈడ పోషిగాడి మళ్ళీ దొరుకుతాడు అనుకుంటో ఏమనుకుంటో, తెలిసిందెంతనో తెలియదు తమ్ముడు, ఎన్ని తీసుకుండో వాడు. ఇప్పుడు వాళ్ళందరూ దొరికిరు కాబట్టి ఇప్పుడు వీడు శుద్ధపూసలకు ఇంతకుముందు ఎన్ని తీసుకుండో వీడు. అర్థమైందా? వాళ్ళు ఒకవేళ వీని అకౌంట్ చెక్ చేస్తే, యాక్చువల్గా వీని అకౌంట్, వీని డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తే వీనికి ఎక్కడెక్కడి నుంచి పైసలు వచ్చినాయి, వీడు ఎన్ని దేశాలలో ఖర్చు పెడుతుండు, వీనికి వచ్చింది ఎంత, వీడికి ఖర్చు పెట్టింది ఎంత. ఇంటికాడికి వెళ్ళి 4 బట్టలు చదువుకొని పోయినోడు ఇప్పుడు మన అన్ని కోట్లు ఎట్లా సంపాదిస్తుండు తమ్ముడు? ఉట్టిగానే అవుతుంది. ఆ వీసాలకు పర్మిషన్లు, లేకపోతే అక్కడ కంట్రీలో తిరగడానికి ఖర్చులు, ఫ్లైట్ చార్జెస్, హోటల్స్, వీడు లగ్జరీలు, వీడు బోట్లలో తిరుగుతాడు, పెద్ద పెద్ద షిప్లలో తిరుగుతాడు. అని కేడికెళ్ళి వస్తాయి తమ్ముడు పైసలు. సరే వాని ఇష్టం, రాదు వస్తే వాడిని నాకు దగ్గర నిలబడ. వచ్చిన రోజులు ఉన్నాయని చెప్పారు. ₹1 కూడా యూట్యూబ్ నుండి వచ్చిన రోజులు చెప్తా, నేను కూడా చెప్తా. ఇప్పుడు నేను బయట రియల్ ఎస్టేట్ చేస్తా తమ్ముడు, అర్థమైందా? నాకు ఒక 5 లక్షలు 10 లక్షలు వస్తాయి. నేను మంచిగా ఏదన్నా ఒక కారు కొంటా, లేకపోతే ఇంకోటి చేస్తా. నేను ఫేమస్ కానికే నేను నాకు యూట్యూబ్ నుంచి వచ్చినాయి పైసలు అని చెప్పి ఇట్లా నేను ఇట్లా ఇస్తురుతా. నేను అర్థమైందా? మస్తు చెప్తాం, చెప్పేటోళ్ళం. చూపేమని మనకి యూట్యూబ్ నుంచి పడ్డట్టు మనకి చూపేమని, మన దమ్ము ఉంటే చూపేమని. నేను ఏమంటా అంటే వాడు శుద్ధ పూస కాదు.
వీళ్ళని హైలైట్ చేసి వాడు హీరో అయిదామని చూస్తుండు. ఫస్ట్ వీడు పెద్ద ఫ్రాడ్, వీడు అర్థమైందా, వీడే పెద్ద ఫ్రాడ్. మనం అనుకోలేదు తమ్ముడు ఫస్ట్ వాడు హర్ష సాయిని ఎంత నేను ఎంత మెచ్చుకున్నా నేను. అరే తమ్ముడు వీడు ఏం తమ్ముడు, వీనికి యూట్యూబ్ నుంచి వచ్చే పైసల నుంచి జనాలకి ఖర్చు పెడుతున్నాడు, గ్రేట్ తమ్ముడు అని మనం మాట్లాడుకున్న వీడియో ఉంది, అర్థమైందా. ఎందుకు మనకు అప్పుడు తెలియదు, బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి పైసలు తెస్తుండే, అర్థమైందా. అట్లా వీడి గురించి తెలియనంత వరకే వీడు మంచోడు. రేపు వీడి గురించి తెలిసిందనుకో, నేను చెప్తున్నా యూట్యూబర్స్ వీడిని టార్గెట్ చేయండి. వీడు ఎవడెవరిని టార్గెట్ చేసిండో మీరు అందరు కూడా వీడిని టార్గెట్ చేయండి. వీనికి ఏడికెళ్ళి వస్తున్నాయి పైసలు, వీనికి ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత ఇస్తున్నారు, వీడిని ఎవడెవడు అప్రోచ్ అయ్యిండో మీకు కూడా తెలిసి ఉంటుంది. కానీ మీరు చెప్పలేకపోతారు. మీరు రండి జనాలకు వచ్చి మాట్లాడరు, లేకపోతే డైరెక్ట్ నా రండి రాఖీభాయ్ సిల్వర్ మ్యాన్ రాఖీభాయ్ ఛానల్ ఉంది, నేను ఇట్నే డైరెక్ట్ కూర్చొని మాట్లాడతా. వాని బాధ్యులు ఎవరెవరో మీరు రండి, నేను మాట్లాడతా. ఉన్నారా బాధితులు? ఎందుకు ఉండరు తమ్ముడు, అంటే వాడిని ఇప్పుడు వాడు అందరిని టార్గెట్ చేస్తుండు, మరి వీళ్ళు ఇప్పుడు వాడిని టార్గెట్ చేయాలి కదా. కాదు, ఇప్పుడు ఏం చేయలేదని ధైర్యం ఉంటేనే కదా వేరే వాళ్ళని టార్గెట్ చేస్తారు. తమ్ముడు ఇప్పుడు నాలో లొసుగులు ఉంటే నేను టార్గెట్ చేస్తానా లేదు. ఇప్పుడు నేను నా మీద నాకు నమ్మకం ఏ ఉండదు తమ్ముడు. నేను దొంగతనం చేసినా అని నేను చెప్పుకోను, నేను చెయ్యలేదనే చెప్తా, అర్థమైందా. వాడిని పట్టి పోలీసు వాళ్ళు పట్టి తాట తీస్తే థర్డ్ డిగ్రీ చేస్తేనే వాడు చెప్తాడు. నువ్వు అడిగినా చెప్పాడు, నేను అడిగినా చెప్పాడు, ఇంట్లో పెండ్లం అడిగినా చెప్పాడు, ఆ తల్లి అడిగినా చెప్పాడు. దొంగతనం చేసిన ఎవరు నువ్వు అంటే చేయడు, అర్థమైందా. లంచదనం దొంగతనం చేసిన ఎవ్వరు కూడా చెప్పరు, బయట పడ్డప్పుడే తెలుస్తుంది. కానీ అంటారు కదా లంచతనం దొంగతనం ఆగదు. అరే నీది కూడా ఆగదురా, అర్థమైందా. రోజుకు ఒక అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడు దేశంలో, ఒక అమ్మాయి వీనితో ఊకనే వచ్చి మంటారా తమ్ముడు. ఇప్పుడు వీనితో ఊకనే వస్తారా, వీనితో ఊకనే ఎంజాయ్ చేస్తారా, ఆ హోటల్ ఊకనే పోతాడా తమ్ముడు. అన్నీ గలత్ బాత్, అర్థమైందా. ఉన్నారు ఎవరో, వానికి కూడా స్పాన్సర్ ఇచ్చే వాళ్ళు ఎవరెవరు ఉంటారు. కానీ ఎక్కడే కానీ ఆయన బెట్టింగ్ యాప్స్ ఎక్కడే కానీ ప్రమోట్ చేయలేదు కదా. అదే తమ్ముడు వీళ్ళ దరిద్రం ఏంటంటే, వానికి 100 మంది, వీళ్ళకు 10 మంది, అర్థమైందా. ఆ 10 మంది ఏంటంటే దరిద్రానికి బెట్టింగ్ యాప్లు వాళ్ళు దొరికిరు వీళ్ళకు, వానికి మల్టీ లెవెల్లో వాళ్ళు దొరికిరు, అర్థమైందా. ఈడ ఇండియాలో కాబట్టి తెలంగాణలో కాబట్టి ఇంత స్ట్రిక్ట్ కాబట్టి వీళ్ళు పడ్డారు తమ్ముడు, అర్థమైందా. వాడు దేశానికి రోజుకో దేశాన్ని తిరుగుతాడు, ఆ దేశంలో వాళ్ళు ఎవడెవడు ఏమేమి ఇస్తుర్రో, అర్థమైందా. వాడు ఏమేమి చేస్తుండో, ఇప్పుడు ఒక హోటల్ పోతాడు వాడు ఊకుంటాడా, ఇంకోటికి పోతాడు ఆడు ఊకుంటాడా, ఇంకోటి ఎవడో వాడు వానికి ఇస్తారు కదా. నేనేమంటున్నా అంటే వాడు తెలియకుండా బొచ్చడి చేస్తుంటాడు. సో ఇప్పుడు నాన్ వెజ్న ఇప్పుడు ఆయన ఏ వర్క్ చేసినా సరే ఆయన లీగల్గానే చేస్తాడు. నేను నమ్ముతాను, స్ట్రాంగ్గా నమ్ముతాను. నేనే కాదు చాలా మంది అది నమ్ముతారు, నాన్ వెజ్న ఎలాంటి తప్పు చెయ్యడు అని. ఎవరు చెప్పిడు తమ్ముడు, నీకు అర్థమవుతుంది. వాడు బ్యాంకాక్ పోతాడు, మలేషియా పోతాడు, థాయిలాండ్ పోతాడు, అర్థమైందా. ఆడ అన్ని దేశాలు తిరిగాడు, అన్ని దేశాలు పోతాడు. సరే కొన్ని దేశాలకు కొన్నిటికి ఫేమస్ కదా. మలేషియా ఎందుకు పోతారు అందరు మన తెలుగు వాళ్ళు, మలేషియా కానీ సింగపూర్ కానీ థాయిలాండ్ కానీ ఎందుకు పోతారు, ఎంజాయ్ చేయడానికి పోతారు. వీడాడ పోయి ఎంజాయ్ చేసేది, వీడాడ పోయి ఎవరెవరు ఏమేమి ఒత్తుతారు, ఎవరేమి నైట్ వ్యభిచారం చేస్తారు, మసాజ్ ఎట్లా చేస్తారు. ఇప్పుడు యూత్ గురించి మాట్లాడతాడు కదా, యూత్ చెడిపోతుంది బెట్టింగ్ యాప్లు ఆడి, యూత్ ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది. ఒరే ఎర్రి నువ్వేం చూపిస్తున్నావురా, నువ్వు మలేషియా పోతావు ఆడ మసాజ్ ఎట్లా చేస్తురో చూపిస్తావు, ఇటు థాయిలాండ్ పోతాడు ఆడ వ్యభిచారం ఎట్లా చేస్తురో చూపిస్తారు, అర్థమైందా. ఇంకో వీడియో బాగా చూసినా నాకు గుర్తుంది, ఒక వైఫ్ ఒక బాబు ఒక హస్బెండ్ ముగ్గురు ఉంటారు. ఓకే ఆడ వృత్తి అంట అది, అర్థమైందా. ఆడ వృత్తి అంట. బాబు వాళ్ళ హస్బెండ్ ఆడ కూర్చున్నారు బయట, ఆమె పోయి ఇంట్లో ఒక వ్యభిచార గృహానికి పోయి ఆమె వ్యభిచారం చేసుకొని తీసుకొని వస్తుందంట. ఆమె వ్యభిచారం చేసి తీసుకొని వస్తే వాళ్ళ ఫ్యామిలీ గడుస్తుందంట. వీడు ఆ వీడియో కూడా పెట్టిండు. మీ ఆయన ఏం చేస్తుందంటే, మా ఆయన దానికి పోయింది కమిట్మెంట్కి పోయింది, ఆ వచ్చిన పైసలతోనే మేము అంతరం అవుతామని ఆ వీడియో కూడా చూసిన నేను. అంటే ఇప్పుడు వీడు ఏంది ఆ వీడియో చూపించడం వల్ల, ఇప్పుడు మనోళ్ళు కూడా చాలా మంది పోతారు, చాలా మంది దుబాయ్ పోతారు, లేకపోతే ఇంకో పని పోతారు, అమెరికా పోతారు, ఇంకో దగ్గర పోతారు. అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలందరూ కూడా వ్యభిచారం చేయాలన్నా ఈడ, లేకపోతే కొంతమంది మగవాళ్ళకి చేత కాదు, చదువు రాదు,
లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఇప్పుడు అంటే వాళ్ళ వైఫ్ ఇప్పుడు వెళ్ళి వ్యభిచారం చేసుకొని వస్తే వాళ్ళ ఫ్యామిలీగా తినాలని పెడతారా? ఇవన్నీ మనకి కావు కదా, మనకంటే సంబంధించిన కదా, మన సంస్కృతి కాదు. అక్కడికి చూపి, నువ్వు కొండి చూపి, అందాలు చూపి, అక్కడ కొత్తదనం చూపి. ఒరే నువ్వు మసాజ్ చేసేది ఎట్లా చేస్తారో చూపిస్తావు. వాళ్ళు ఏడేడు ఒత్తుతారు, ఏమేమి ఒత్తినందుకు ఎంతెంత పైసలు తీసుకుంటారో చూపిస్తాడు. యూత్ గురించి మాట్లాడతారు కదా, యూత్ చెడిపోతుంది. నువ్వు యూత్ కదా ఇప్పుడు అది చూపిస్తున్నావు, నువ్వు వాడికి పోవాలి, మలేషియాకి రండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి, ఆటలాడండి అని చెప్తాడు. ఆటగాడండి అని పదం కూడా నీకు ఆడ నుంచే కదా రాబోయ్ ఆటగాడు అని చెప్పి వచ్చింది వానికి. అంతకుముందు ఇప్పుడు అన్వేష్ కన్నా ఆటగాడు అంటేనే ఫేమస్. అర్థమైందా? నేను జబర్దస్త్ లో చేసినప్పుడు నూకరాజ్ అని ఒక పోరడు ఉన్నాడు, ఆర్టిస్ట్, జబర్దస్త్ నూకరాజ్ అని. వాడు ఒక స్కిట్టే చేసిండు నేను మీద. అర్థమైందా? ఆటగాడు అని చెప్పి ఒక స్కిట్టే చేసిండు. వీడు ఎంత పెద్ద ఆటగాడు కాకపోతే స్కిట్టే చేస్తామా జబర్దస్త్ లో? అర్థమైందా? వీడు పెద్ద ఆటగాడు, వీడు పెద్ద ఆటగాడు, ఈ నాటంతా బయట పడుతుంది. ఇప్పుడు అందరిని వీడు టార్గెట్ చేస్తుంది కదా, వీడిని నేను టార్గెట్ చేస్తున్నా తమ్ముడు. మన యూట్యూబ్ ఛానల్స్ ఎంతమంది అంతమంది రారి బ్రదర్, వీని గురించి మాట్లాడదాం. అర్థమైందా? డేర్గా డాష్గా వీడు వచ్చి లైవ్లో మాట్లాడతాడా, ఇంకోటి చేస్తారా, ఏం చేస్తారా, రారి మాట్లాడదాం. వీడు ఇంకొక మాట అంటాడు, సజ్జన సార్ దగ్గర వీడియో కాల్ దగ్గర మాట్లాడుతుంటే, ఏమైనా నువ్వు పెళ్లి గిల్లి చేసుకోవా, ఇలా దేశాలు తిరుగుతాడు. సార్ పెళ్లి చేసుకుంటే ఏముంది సార్, ఒకటే కూర. పెళ్లి చేసుకున్నోడికి అయితే ఒకటే కూర అంట. వీడు పెళ్లి చేసుకోకుండా ఆటలాడుకుంటూ తిరిగితే 60 కూరలు. ఒక పెద్ద సీనియర్ ఆఫీసర్ తో మాట్లాడి సరే ఆయన అంటే సిల్లిగా తీసుకున్నాడు. వీడియో వైరల్ అయింది, ఎంత అది వేస్తున్నారు అందరూ, అది వేసి అది చేస్తుంటారు. ఆయన ఎంత అది ఉంటది, ఆయన అడిగిన క్వశ్చన్ ఏంది, వీడు చెప్పింది ఏంది అంటే వీడు ఆటలాడడానికే పుట్టిండు. వీడు పెద్ద అందగాని, వరే నువ్వు నీ బతుకు, నువ్వు ఎందుకు పోయినావు రా కంటి వదిలేసి, నీకు ఇక్కడ చక్కగా లేదు కాబట్టి అడిగి పోయినావు, నీ దరిద్రమో లేకపోతే నీ అదో నువ్వు ఫేమస్ అయినావు. జనాలకు ఏంటంటే కొద్దిగా అన్ని చూపించి జర ఆటగాడు అని చెప్పి చూపిస్తుండు. ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారో, ఎంతమంది ఆటగాళ్ళని చూపిస్తారో అని చెప్పి కొంచెం చూసుడు మొదలు పెట్టారు. వీడు మంచి గురించి చెప్పమను తమ్ముడు. ఒక పోలీసుల గురించి చెప్పమను, గవర్నమెంట్ గురించి చెప్పమను, ఒక గుడిల గురించి చెప్పమను. వాని వీడియోలు ఒక్కటి కాదు కదా, 100 కూడా పోవు. ఇంకా చాలా మంది వేరే వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఉమా ట్రావెలర్ ఉన్నారు, ఎంత పద్ధతిగా చేస్తాడంటే నేను రోజు ఆయన ఒక్క వీడియో అన్నా చూస్తాను. మన తెలుగు ట్రావెలర్ ఉమా ఎక్సలెంట్ ఉంటది. గుడులు చూపిస్తారు, అక్కడ సాంప్రదాయం చూపిస్తారు. వీడు వీళ్ళలాగా పోయి ఆటలేడే ఆడతారు, మసాజ్ ఏడ చేస్తారు. వీడు అన్ని గొప్పలు చెప్పుకున్నాడే తమ్ముడు. వీడు చేసే దొంగనా కొడుకేడు, లంగేడు, పెద్ద లంగేడు. వీడన్ని గొప్పలు చెప్పుకున్నాడే తప్ప వీంది ఏది కూడా మన ఇండియాకు ఉపయోగపడేది ఒక్కటి చెప్పడి నా కొడుకు. బయట కంట్రీలు నువ్వు డెవలప్ చేయడానికి పోతున్నావు అరే, నువ్వు అరే అన్వేషణ అరే. వీడు బయట కంట్రీల గురించి గొప్ప చెప్పడానికి పోతున్నాడు. మన కంట్రీ గురించి పోయి ఇప్పుడు ఈడ కదా, ఇప్పుడు ఈడ తీసి నువ్వు పెట్టు, నువ్వు రారా మళ్ళీ ఇప్పటి వరకు రాలేవాడు ఇండియాకి. మరి ఇండియాలో ఇన్ని వెరైటీలు ఉన్నాయి, ఇంత మంచి కల్చర్ ఉంది. బయట దేశాల నుంచి, ఎన్నో దేశాల నుంచి వచ్చి మన ఇండియా కల్చర్ని, మన ఇండియా పద్ధతుల్ని, మన అందరినీ నేర్చుకుంటున్నారు కదా. వీడు మీదికెళ్ళి దిగబడ్డా, అక్కడ పుట్టిన వాళ్ళు వచ్చే ఇది కల్చర్ నేర్చుకొని కట్టు విధానము, బొట్టు విధానము, బట్ట విధానము అన్నీ వాళ్ళు వీడియోలు తీసి అవి చేసి తీసుకొని పోతురు వాళ్ళు. మరి ఏ రోజన్నా ఇండియాకి వచ్చి ఇండియా గురించి ఒక్కడన్నా మాట్లాడండి వీడు పెద్ద లంగగాడేడు. వీడు ఎంజాయ్ చేయడానికి తిరుగుతుండు తమ్ముడేడు. ఇంకొకటి ఇందాక మీరు అన్నప్పుడు నాకు జస్ట్ ఇది కూడా, మనం ఆయన చేసే వీడియోలో కంట్రీకి ఒక అమ్మాయితో తిరుగుతాడు, ఎంజాయ్ చేస్తుంటాడు. ఈవెన్ ఆ డే ఎండింగ్ అప్పుడు ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో పడుకున్న వీడియోలు కూడా పెట్టు. అది ఏ రకంగా పెడతాడో అర్థం కాదు. అంటే ఏం నేర్పిస్తా అంటే నీకు అర్థమైతలే తమ్ముడు. వీడు ఏమైపోయిందంటే వీడు ఏం చేసినా చూస్తారు జనాలు. వీని వీడియోలు వేరే కంట్రీలలో ఎవ్వరు చూడరు నాకు తెలిసి. మన ఇండియాలో తప్ప వీని వీడియోలు ఎవ్వరు చూడరు. అర్థమైందా? వీడు అందుకనే అక్కడ వెరైటీ అందాలు, అక్కడ ఎవరెవరితో పడుకున్నా, అక్కడ ఎవరెవరు ఎలా నాకు సుఖం ఇచ్చిరు, అవి ఇవి అన్ని చెప్పి ఇక్కడ యూత్ని చెడదెంగుతున్నాడు. వీడు ఫస్ట్ చెడదెంగేది ఈడే. అర్థమైందా? ఫస్ట్ చెడిపోతున్నారా? మరి సగం వీడి తమ్ముడు. బెట్టింగ్ యాప్ ఎవరు ఆడతారు తమ్ముడు? వ్యసన పరుడు ఆడతాడు. కానీ సెక్స్ చేయని మొగోడు ఎవడని ఉన్నాడా? లవర్ లేని మొగోడు ఎవడనున్నాడా? ఎంజాయ్ చేయని ఎవడన్నా మొగోడు ఉన్నాడా? వీడు అన్ని చూపిస్తుండు కదా తమ్ముడు. అర్థమైందా? వీడు అన్ని చూపిస్తుండు.
క్లియర్ గా చెప్తుండే కూడా అదే కోరుకుంటారు, మనము యూత్ కూడా అదే కోరుకుంటాడు. నువ్వు బెట్టింగ్ యాప్ ఆడేది జస్ట్ ఒక 1%. బెట్టింగ్స్ ఆడేది ఒక 1%. అదే సెక్స్ వీడియోలు చూసేది, రొమాంటిక్ వీడియోలు చూసేది, ఎంజాయ్మెంట్ వీడియోలు చూసేది మొత్తం చూస్తారు. 90% చూస్తారు. 10% ఏదో తప్ప 90% చూస్తారు. ఎందుకంటే సుఖానికి సంబంధించిన తమ్ముడు, అది దేవుడు ఇచ్చిన వరం, అది అందరికి వస్తుంది. ఏజ్ రాగానే ప్రతి ఒక్కరికి కోరిక పుడుతుంది. ఆ కోరికలనే వీడు డెవలప్ చేస్తున్నాడు. ఆ కోరికల గురించి చెప్తాడు, ఏడగొట్టారు, ఏం చేశారు, ఏంది మొత్తం చెప్తాడు క్లియర్గా. అర్థమైందా నీకు? అంత క్లియర్గా చెప్పుకుంటూ వీడు ఫస్ట్ యూత్ని చెడగొట్టుకుంటూ వీడు యూత్ చెడిపోతుంది, వీడు యూత్ ఆడడం వల్ల రోడ్డు మీద పడుతున్నారు. నువ్వు చక్కగా రా భయ్, ఫస్ట్ నువ్వు చక్కగా సక్కమైన వీడియోలు చేయి, ఎంజాయ్మెంట్ వీడియోలు చేయకు. అర్థమైందా? అప్పుడు ఒక అర్థం ఉంటుంది. యూత్కి పనికొచ్చే వీడియోలు చెయ్యాలా. అర్థమైందా? సో అట్లా వీడందరినీ టార్గెట్ చేయడం కాదు తమ్ముడు. ఇవాళటి నుంచి నేను వాడిని టార్గెట్ చేస్తా. వానికి పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి, వీడు ఎన్ని కంట్రీలో ఎన్నెన్ని డబ్బులు తీసుకున్నాడు, ఇండియాని ఎందుకు డ్యామేజ్ చేస్తుండు, ఇండియా కల్చర్ని ఎందుకు డ్యామేజ్ చేస్తుండు, ఇండియా యూత్ని ఎందుకు జడదెంగుతుండు. కొద్ది మందికే తెలుసు తమ్ముడు, పైసలు ఉన్నోళ్ళకు, సెలబ్రిటీలకు, వివిఐపీలకే తెలుసు ఏ కంట్రీలలో ఎవరెవరు దొరుకుతారు, ఎక్కడెక్కడ మసాజ్ జరుగుతాయి, ఎక్కడెక్కడ వ్యభిచారం జరుగుతాయని. కానీ ఇప్పుడు వీడు వచ్చిన తర్వాత, ఈ దరిద్ర నా కొడుకు వచ్చిన తర్వాత, సెల్ ఫోన్ వాడే ప్రతి ఒక్క యూత్ కూడా మలేషియా పోవాలనుకుంటాడు, సింగపూర్ పోవాలనుకుంటాడు, థాయిలాండ్ పోవాలనుకుంటాడు, ఇంకో దగ్గర పోవాలనుకుంటాడు, దుబాయ్ పోవాలనుకుంటాడు. అంటే ఆడ సుఖాలు దొరుకుతున్నాయి, ఆడ ఎంజాయ్ చేయొచ్చు. అన్వేష్ గాడు చేస్తుండు, రోజుకో అమ్మాయితో తిరుగుతుండు, నేనెందుకు వండుకోవద్దు అనే ఒక కోరికతోని ఇక్కడ ఉన్న యూత్ ఓన్లీ బెట్టింగ్ యాప్ ఆడడం చాలా తక్కువ. అంటే వాన్ పర్సనల్గా వాన్ పైసలు ఓటుకుంటున్నాడు. ఈడ వేరే ఈ నా కొడుకు చేయడం వల్ల వేరే యూత్ ఎంత చెడిపోతుంది, ఎంత అదైతుంది తెలుసా? ఇండియాకి ఎంత డ్యామేజ్ తెలుసా? తెలంగాణకి ఎంత డ్యామేజ్ తెలుసా? ఈ నా కొడుకు వల్ల చైన్ స్నాక్స్ ఏడికెళ్ళి స్టార్ట్ అయినాయి. ఈ కోరికలు పుట్టడం వల్లనే, డబ్బు లేకపోవడం వల్లనే. డబ్బు లేకపోయే వారికి యూత్కి ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలి, నా అన్వేష్ గన్లాగా ఎంజాయ్ చేయాలి, నా అన్వేష్ గన్లాగా రోజు ఒక అమ్మాయితో పడుకోవాలి, నా అన్వేష్ గన్లాగా నేను దుబాయ్లు, మలేషియా, బ్యాంకాక్ తిరగాలని చెప్పి ఇక్కడ ఉన్న దొంగన యూత్ నా కొడుకులు అందరూ కూడా ఆడవాళ్ళ మెడలో తాళ్ళు కానీ చైన్లు కానీ ఎంత మందిని చంపుతున్నారు తెలుసా? ఈ నా కొడుకు చేయడం వల్ల డబ్బుల కోసం. యూత్ అనేది ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రము, వాడు ఆడి చెడిపోవడం వల్లనే వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతుంది. ఇక్కడ ఈ నా కొడుకు చేయడం వల్ల, వీడి ఎంజాయ్మెంట్లు వీడన్నీ చూపించడం వల్ల వేరే కంట్రీలలో ఇక్కడున్న యూత్ అట్రాక్ట్ అయ్యి అట్రాక్షన్ కోసము వీళ్ళు ఇక్కడ దొంగతనాలు, మెడలో చైన్లు, కార్లు, బైకులు, చెయ్యరేని పనులని చేస్తున్నారు తమ్ముడు. రేపటమిలు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు వీడు ఆడ పోయి బట్టలు ఇప్పి చూపిస్తాడు, డ్రాయర్ మీద చూపిస్తాడు, అవి లేకుండా చూపిస్తాడు, అందాలు చూపిస్తాడు. వీళ్ళు చూడండి, ఇవి చూడండి, ఇవి చూడండి, ఎంత ఉన్నాయి చూడండి, ఇవన్నీ చూడండి. ఒక్కొక్క వీడియో అంటే ఏమన్నా మనకు అంగం పెద్దగా కానికే. అర్థమైందా? ఇగో ఇవి తింటే ఇక్కడోళ్ళు ఇవి తినడం వల్ల ఇది బాగా పెరిగిద్దంట. ఏంది అలాంటివి కూడా చేశాడా? దొంగ నా కొడుకాడు అన్ని వీడియోలు చూసిన నేను. అసలు వీడెందుకు వీళ్ళని టార్గెట్ చేస్తుండని చెప్పి అక్కడ పోతే ఇంత పెద్దగా ఇద్దంట, అది కూడా చూపిస్తాడు. ప్రతి వాడు ఇప్పుడు మంచి గురించి చెప్తే ఓకే, వాడు మంచివాడు తమ్ముడు. వీడు చెడు కూడా చెప్తున్నాడు కదా. మనకి తెలుసు చెడు చెప్తేనే ఎక్కువ వ్యూవర్స్ వస్తారు, ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు, ఎక్కువ యూత్ నన్ను అట్రాక్ట్ అవుతారని. మంచి గురించి చెప్పమను. వానికి దమ్ము ఉంటారే, నువ్వు ఇండియాకి వచ్చి ఇండియా కల్చర్ గురించి, ఇండియా గురించి నువ్వు ఫేమస్ అయ్యి నువ్వు ఆ వీడియో పెట్టరా. నువ్వు వేరే కంట్రీలో ఏమైనా చూస్తారేమో చూద్దాం. వీడి వేరే కంట్రీ పోయి ఆ కంట్రీలో దొరికే చెత్త చెదారం అంతా కూడా చూపించడం వల్ల ఇక్కడ యూత్ బెట్టింగ్ యాప్ కన్నా ఎక్కువ చెడిపోతున్నారు. కాబట్టి ఫస్ట్ వీనిది అన్నాల. అర్థమైందా? వీళ్ళు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు దొరికిరు తమ్ముడు. అంటే ఒక బెట్టింగ్ యాప్ వాళ్ళు వీళ్ళకున్న ఫాలోవర్స్ని వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అర్థమైందా? అప్రోచ్ అయ్యారు కాగానే వీళ్ళకు పైసలు చూడక పైసలు దొరికినాయి. దానివల్ల వీళ్ళు చేసిరు. అర్థమైందా? ఎందుకంటే యాడ్స్ అంటే ఇప్పుడు నాకైనా నీకైనా ఆశ ఉంటుంది తమ్ముడు. ఒక 10 లక్షలు వస్తాయి అంటే అర్థమైందా? అంత ఆలోచించరు. ఇప్పుడు పెద్ద కేసు అయింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా భయపడి ఇదే యాప్ ఇదేందని చూస్తారు. ఏం కానప్పుడు ఏమవుతుంది? అరే ఆయనకి 10 లక్షలు వచ్చినాయి అంటే నాకు 10 లక్షలు వస్తే నేను ఒక కారు కొనుక్కుంటా, ఆయనకు 50 లక్షలు వచ్చినాయి అంటే నాకు 50 లక్షలు వస్తే నేను ఇల్లు కొనుక్కుంటా అని ఆశ వస్తుంది. ఇప్పుడు ఈ అవేర్నెస్ వచ్చిన తర్వాత ఎవడన్నా చేస్తే తప్పు.
అర్థమైందా? అంటే ఇంత జరిగినాక కూడా నా కొడుకు నువ్వు మళ్ళీ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినవరా అని చెప్పి అన్ని లోపల లైఫ్ లాంగ్ జైలు వేసినా ఏం కాదు. సో ఏమి తెలియని దగ్గర ఎవరికి ఏం అర్థం కాక పైసలు వస్తున్నాయి అంటే చేసేసారు వాళ్ళు. ఒకడు కాదు ఇద్దరు కాదు అందరు చేసారు. వీడిని కూడా చాలా మంది అప్రోచ్ అయ్యారు, నాకు తెలుసు అది. అర్థమైందా? ప్రతి ఒక్క ఇప్పుడు వీళ్ళకి ఎవడెవడు అప్రోచ్ అయ్యి పైసలు ఇచ్చారో వానికి కూడా అప్రోచ్ అయ్యారు, వానికి కూడా పైసలు ఇస్తామన్నారు. కాకపోతే నా కొడుకు కొద్దిగా జాగ్రత్త పడి, అర్థమైందా, వీడు చేసింటాడు, అర్థమైందా, అవి బయటకు వస్తలేవు, అవి కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు ఇంతమంది యూట్యూబర్స్ కూడా వీని చిట్క మొత్తం బయటికి తీస్తారు. బ్రదర్స్, వీడు చెప్పడం వల్ల బలైన యూట్యూబర్స్ అందరు కూడా రండి, నేను సపోర్ట్ ఇస్తా మీకు. అర్థమైందా? వీని బట్టలు ఇప్పి బజార్లో నిలబడేదాకా నేను సపోర్ట్ ఇస్తా, మీరు రర్రి వీని కూడా బయట పెడదాం. వీడేం శుద్ధపూస కాదు మీరు అనుకున్నట్టు. వీడు పెద్ద దొంగనా కొడుకేడు. వీడు ఎన్ని కంట్రీలల్లో ఎంతమంది అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాడో వాడు డైరెక్ట్ వీడియో తీసి చూపిస్తాడు. అర్థమైందా? వీడు తెలుగోడు కాబట్టి సెక్స్ చేసే వీడియో ఒక్కటి పెడతలేడు, కానీ లేకపోతే ఆ వీడియో కూడా పెడతాడు. వీడు నా కొడుకు వెళ్ళి నేను ఇవాళ ఈ అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నా, సో నాకు బాగా సుఖాన్ని ఇచ్చింది, అవి ఇచ్చింది అని పెడతాడు అంతే తప్ప ఆడ సెక్స్ వీడు ఈయన ఇండియోడు కాకపోతే వీడు ఆ వీడియో కూడా పెట్టేటోడు. అంత గలీజ్ నా కొడుకుడు. యూత్ వరే నీ వల్లనే ఎక్కువ చెడిపోతుందిరా, వీళ్ళ వల్ల ఒక 1%, నీ వల్ల 90% చెడిపోతుంది, అది గుర్తుపెట్టుకో. నువ్వు అట్లాంటి వీడియోలు తీయడం వల్లనే వీళ్ళు ఇంకా ఎక్కువ చెడిపోతున్నారు. బెట్టింగ్ యాప్ అనేది చాలా చిన్న కదా, నువ్వు చేసిన వీడియోలు నిన్ను చూసి అట్రాక్ట్ అయ్యి నీలాగా ఎంజాయ్ చేద్దాము, నీలాగా కంట్రీలు తిరుగుదాం అనుకునే నా కొడుకులు ఇక్కడ అందరినీ కూడా పొద్దున పాపం తల్లి బయటకు వచ్చి ఊగుతుంటే కూడా ఆ మెడలకి వెళ్ళి గుంజుకెళ్ళిపోతున్నారు. ఒక లేడీ ఇంట్లో ఒకతే ఉంటుంది, ముసలిది ఒకతే ఉంటుంది అని చెప్పి వాళ్ళ ఇంటికి డోర్ కొట్టి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ లాక్కొని పోతున్నారు. అర్థమైందా? వీని వల్ల కూడా ఉంటుంది తమ్ముడు ఎఫెక్టు. మగోనికి సెక్స్ అనేది 100% దేవుడు ఇచ్చిన హక్కు. అది బెట్టింగ్ ఆడమని ఇయ్యలే, ఏ దేవుడు ఇయ్యలే, కానీ సెక్స్ చేయమని దేవుడే ఇచ్చిండు. దానివల్లనే సుఖం వస్తుంది, దానివల్లనే పిల్లలు పుడతారు, దానివల్లనే అర్థమైందా? ఆ సుఖాన్ని గురించే చెప్తున్నాడు ఫస్ట్ వీడు. ఇది సుఖాన్ని గురించి చెప్పే వీడియోలు అవేమన్నా, ఒరే నా కొడుక నువ్వు టెంపుల్ల గురించి చెప్పురా, లేకపోతే ఇంకేదన్నా మంచి దాని గురించి చెప్పురా, చదువు కోసం చెప్పురా, ఎడ్యుకేషన్ గురించి చెప్పురా. నువ్వు నీ వీడియోలు ఎవడన్నా చూస్తాడా, నీకు ఎవడన్నా ప్రమోషన్ చేస్తాడు, నువ్వు ఇంకొక దేశం కాదు కదా ఆడికెళ్ళి నువ్వు ఇండియా కూడా రాలేవు వీడు ఆ వీడియోలు పెడితే. అంటే పైసలు ఇయ్యరు. వీడు గలీజ్ వీడియోలు చేయడం వల్ల వీడికి పైసలు వస్తున్నాయి, వీడికి కంట్రీలు తిరుగుతున్నాడు, వ్యూస్ వస్తున్నాయి. ఆ వ్యూస్ వల్ల వీనికి వేరే కంట్రీ వాళ్ళు వానికి ప్రమోషన్ కోసం దానికోసం వీడు చదువుకున్నాడు కాబట్టి ఎవడేవాడికి మెయిల్ పెట్టాలి, ఎక్కడెక్కడ ఏం చేయాలి, మొత్తం అన్ని చేయాల్సిన అన్ని అటు చేసేసుకుంటుండే ఇంటర్నల్గా. ఇండియాలో ఉండి చేస్తే నా కొడుకు దొరికిపోతాడు. అర్థమైందా? బయట కంట్రీలో అక్కడక్కడ వాడు ఏమేం చేయాలో అన్ని చేసుకున్నాడు, అటు సెటిల్ అవుతాడు. ఇండియాకి కూడా రాడాడు. ఒరే ఇండియాకి వస్తే ఫస్ట్ వచ్చి తనేది నేనే వాడిని. అర్థమైందా? వీళ్ళకి సపోర్ట్ చేయలే నేను, యూట్యూబర్స్కి సపోర్ట్ చేయట్లే. అంటే నువ్వు వాళ్ళ బెట్టింగ్ యాప్ల వల్ల తిరగట్లే. నువ్వేం బీక్తున్నావు? నువ్వు యూత్ గురించి మాట్లాడుతున్నావు కదా, నువ్వేం బీక్తున్నావు? నువ్వెందుకు ఇట్లాంటి వీడియోలు చేస్తున్నావు? నువ్వెందుకు వేరే తల్లుల గురించి మాట్లాడుతున్నావు? నువ్వెందుకు ఇండియా కల్చర్ గురించి చెడ్డగా చెప్తున్నావు? ఇండియా డెమోక్రసీ గురించి ఎందుకు నువ్వు చులకన చేసి మాట్లాడుతున్నావు? అరే వేరే వేరే కంట్రీలో అది పాపులేషన్ తగ్గట్టు వాళ్ళు హైలైట్ అవుతారు తమ్ముడు. మన కంట్రీలో ప్రతి ఒక్కరికి మనం పిలిచి అన్నం పెట్టే కంట్రీ మనది. అర్థమైందా? పాకిస్తాన్ వస్తే కూడా వానికి ఇంత అన్నం పెడతాం మనం. అట్లాంటి దేశం మనది. అట్లాంటి దేశంలో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఉందిరా, ఇక్కడ వీసాలకు కానీ లేకపోతే స్ట్రిక్ట్ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ లేవురా, లేకపోతే వేరే వాళ్ళు రారు. ఇంత పెద్ద జనాభా పెరగదు, ఇంత కష్టకాలం మనకు ఉండదు. అన్ని స్టేట్లలో వాళ్ళు రానియరు, ఆడికాడికి కట్ చేసుకుంటారు. మనకు అట్లా కట్ చేసుకునే పరిస్థితి లేదు, మన భారతదేశ సంస్కృతి కాదు. ఎవరు వచ్చినా కూడా పిలిచి అన్నం పెట్టే సంస్కృతి ఉంది కాబట్టి అందరు వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. అందుకే ఇంత పాపులేషన్కి ఇంత ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలన్నా ఈ డెవలప్ చేయాలన్నా కుదరదు. అర్థమైందా? వీడు వేరే దేశాలకు వెళ్ళిపోయి మన దాని గురించి ఆడ గవర్నమెంట్ చూడు ఎట్లుంటుందో, తెలంగాణ చూడు ఎట్లుందో, ఏపీ చూడు, ఇండియా కల్చర్ చూడు అంటాడు. నువ్వు రారా, నువ్వు రాజకీయాలు నిలబడి నువ్వు చేద్దురా. వీడిని చెప్తున్నా కదా తమ్ముడు, వీడిని అనేటోడు లేక వీడు ఎగురుతున్నాడు. వీనికి నేను అరే నేనే కౌంటర్ ఇస్తున్నా, నువ్వు మంచి వీడియోలు చేసి చూపరా. నువ్వు టెంపుల్ల గురించి ఓన్లీ టెంపుల్స్ గురించి పెట్టరా నీ దమ్ముంటే. ఇప్పుడు అక్కడ ఏదో ఒకటి ఫేమస్ ఉంటుంది కదా టెంపుల్, దాని గురించి పెట్టు. వీడికి డబ్బులు వస్తాయా, వీడు వేరే కంట్రీలు తిరగడానికి వస్తాయా చూస్తా. వీడు గలీజ్ వీడియోలు చేయడం వల్లనే వీడు తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. వీళ్ళని టార్గెట్ చేసిండు. వాళ్ళు వేరే వాళ్ళని టార్గెట్ చేసే ముందు ఫస్ట్ నువ్వు చెక్ చేసుకో.
నువ్వేందనేది చూసుకో, నేను చెప్తున్నా అది కథ.